రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతము మేము వచ్చేసి సర్వేతండ అనే గ్రామంలో గంగావత్ సుందర్ అనే రైతు బీర చేనులో ఉండడం జరిగిందండి. ఈ రైతుకి నేను సితారా అనే మందు ఇవ్వడం జరిగింది, టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది. ఈ మందు ఏ విధంగా పనిచేసింది అనేది చూడటం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ మందు ఎలా పనిచేసింది అనేది, తర్వాత ఇతను ఈ సితారా అనే మందును దేంట్లో కలిపి పిచికారీ చేశాడు అనేది ఈ రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం. ఇతను ఈ పంటలో ఇది కొట్టక ముందు ఏ విధంగా ఉంది, కొట్టిన తర్వాత ఏ విధమైన మార్పులు గమనించాడు అనేది కూడా ఈ రైతు అనుభవం ద్వారా చూద్దామండి. సుందర్, మీ ఇంటి పేరు, మీ ఊరు, తర్వాత మీ జిల్లా? నా పేరు గంగావత్ సుందర్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, సర్వేతండ మాది. నేను మన లొకేషన్ షాప్లో పోయి సితారా అంటే షాప్లోకి వెళ్తే సితారా ఒకసారి కొట్టి చూడండి అనేసి అన్నారు. నాకు 1 లీటర్ బాటిల్ వచ్చేసి ఇచ్చారు. ఇస్తే అది సితారా తీసుకొచ్చి కొట్టాను. సితారా తీసుకొచ్చి కొట్టిన తర్వాత అందులో నేను కొట్టిన తర్వాత నాకు కొంచెం చేను ఎరుపుగా కనబడ్డది. కొట్టిన తర్వాత వచ్చేసి కొంచెం గ్రీనిష్గా, కొంచెం నల్లగా రావడం, కొంచెం కాయలు కూడా కొంచెం మంచి పిందెలు రావడం, చేను కూడా కొంచెం పచ్చగా సితారా తోటి మంచిగా వస్తుంది, కాపు మాత్రం మంచిగా వస్తుంది. సితారా కొట్టడం వల్ల నాకైతే కొంచెం సాటిస్ఫైగా ఉన్నా. ఓకే, ఇంకోటి దీంట్లో ఏం కలిపి కొట్టాను? ఇందులో వచ్చేసి మనకు కవాష్ ఫ్లో కలిపి కొట్టాను. ఎందుకు ఇట్లా పండాకులు వస్తున్నాయి? పండాకు రావడం వల్ల కవాష్ ఫ్లో కలిపి కొట్టాను. ఈ ఆకుల మీద పసుపు రంగు మచ్చలు వచ్చినాయి కాబట్టి డౌన్ మిల్డ్యూ అంటారు. అవును అవును. కలిపి కొట్టడం వల్ల కొంచెం నాకు కవర్ అయింది మంచిగా. ఇప్పుడు పూత అంటే ఇప్పుడు ఈ పైన ఆ పసుపు రంగు పువ్వులన్నీ కనబడుతున్నాయి కదా. నువ్వు ఇప్పుడు ఈ మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను కొట్టి 10 రోజులు అవుతుంది. దగ్గర దగ్గర 10 రోజులు. 10 రోజులు అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ మందు కొట్టినాక ఈ చిన్న చిన్న పిందెలు కానీ చిగుర్లు అంతే చిన్న చిన్న, అది కొట్టిన తర్వాతనే ఈ చిగుర్లు పట్టి, దాని తర్వాత అసలు ఏ మందు కొట్టలే. నిన్ననే వేరే మందు కొట్టా అంతే. ఓకే, నిన్న ఏం కొట్టినావు? నిన్న మనకు ఆల్క్లీన్ అనేసి మ్యారినో. ఓకే, 2 కలిపి కొట్టాను. మ్యారినోలో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి 2 కలిపి కొట్టాను. ఓకే, ఈ ఎన్ని లీటర్ల నీళ్ళు కొట్టినావు? ఇదా 1 లీటర్ సీసా కదా? 1 లీటర్ సీసా. ఇది వచ్చేసి 120 లీటర్ల నీళ్ళు కలిపి కొట్టాను. ఓకే, నీకు అంటే కొట్టినాక ఎన్నో రోజు నుంచి దీని ఫలితం వచ్చినట్టు అనిపించింది? మనకు కొట్టిన తర్వాత 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి మనకు కొంచెం గ్రోతింగ్ అనేది అర్థమైంది. కొంచెం మంచి రిజల్ట్ అనేది కొంచెం మనకు మంచి కనపడింది. ఓకే, అంటే మీకు అంటే ఇప్పుడు ఇది తీగజాతి పంట కాబట్టి మీ గ్రోతింగ్ అనేది ఈ పాకడము, తర్వాత దీని పూత పిందెలు ఈయన మీరు అబ్జర్వ్ చేసి ఇదే మనకు ఇది కొట్టిన తర్వాత వచ్చేసి అంటే పిందెలు అంతా లేకపోయాయి. ఇది కొట్టిన తర్వాత పిందెలు మనకు కొంచెం బాగా వచ్చినాయి పిందెలు. ఓకే, అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పంట ఎన్ని రోజుల వయసు ఉన్నప్పుడు ఈ సితారా పిచికారీ చేసినాం? ఇది మనకు కరెక్ట్ 45 రోజులు ఉన్నప్పుడు పిచికారీ చేశా. 45వ రోజు? ఓకే, ఈ పంట యాక్చువల్గా ఎన్ని రోజులు ఉంటుంది? ఈ పంట ఇంకో 1 నెల రోజులు ఉంటుంది అంతే. ఇక అంతే. ఇప్పుడు వర్షాలు పడతాయి కానీ వర్షాలకి ఇప్పుడు ఉండదు. ఇంకా అసలు ఈ ఎండలో ఇంతవరకు ఇంత వచ్చిందంటే అసలు గ్రేట్ అనుకోవాలి. ఓకే, ఇంత రావడమే అసలు. నువ్వు మేనేజ్మెంట్ మంచిగా చేస్తావు. ఈ మంది ఇవ్వడానికి కూడా కారణం అదే, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలే నేను, అందుకనే మంచి రైతులనే సెలెక్ట్ చేస్తాను. అసలు ఇది ఇలా ఉండడానికి కారణం అసలు ఈ ఎండలో గ్రేట్ అనుకోవాలి. అప్పుడు కూడా పెద్ద నాన్న వేసిండు అది సైడ్ కాదు చేను, అది చూడండి ఒక 2 సార్లు వేసిండు అవతల పక్క అక్కడ. అది ఎట్లుంది మరి? అది లేదు, ఇక అది అయిపోయింది. అదే అయితే ఇది ఎండల నుంచి కూడా ఉపశమనం లాగా పనిచేస్తుంది. ఎండ ఎంత కొట్టినా కూడా మనకు గ్రీనెస్ గా కనబడడానికి ఎక్కువగా పనిచేస్తుంది. అది మాది మాత్రం అబ్జర్వ్ చేసిన. ఇంకొకటి రాజేష్తో కూడా కొట్టించిన కదా, రాజేష్తో చూడాలి. ఇక రాజేష్ కూడా 10 రోజులు అయిందో మరి. ఓకే, నీకైతే మంచిగా అనిపించింది? నాకైతే మంచిగా. ఆయన అయితే నాకు తెలిసి 3-4 రోజులు అవుతుంది కొట్టా అంతే. సరే, ఇక పక్కనే ఉంది కాబట్టి చూస్తాం. ఓకే, నువ్వు రైతులు అయితే కొట్టుకోవచ్చు కదా? బ్రహ్మాండంగా కొట్టుకోవచ్చు అన్న రైతులు అయితే. అయితే రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళు పోయిన సంవత్సరం మిరప పంట కోసం తీసుకురావడం జరిగిందండి. అయితే నేను కంపెనీ వాళ్ళని అడిగి ఇట్లా నేను చెక్ చేస్తా సార్ అంటే తీగజాతి పంటలు కానీ కూరగాయల పంటల్లో కానీ ఈ మందు చెక్ చేస్తా సార్ అంటే, సార్ వాళ్ళు మీరు ధైర్యంగా ఇయ్యని చెప్పారు. అందుకనే నేను ఇప్పుడు మా భద్రాద్రి జిల్లాలో ఈ సర్వేతండ, అమర్ సింగ్ తండ అనే
ఊర్లలో రైతులు బాగా కాకర బీర వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఈ మందు ఇచ్చి చెక్ చేయమని చెప్పాను. మందు ఇక కొట్టిన రైతు కూడా సాటిస్ఫాక్షన్గా ఉందన్నాడు. కాబట్టి రైతు సోదరులు ఇది మిరప పంటే కాకుండా ఇతర పంటల్లో కూడా మంచిగా ధైర్యంగా వాడుకొని మంచి దిగుబడులు సాధించవచ్చండి. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సుందర్, థ్యాంక్ యూ వెరీ మచ్.